అవతల పడి పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం బీసీ వెల్ఫేర్ హాస్టల్ను బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సత్యనారాయణ తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడం, కొత్తగా నిర్మించిన బాత్రూములను వినియోగంలోకి లేకపోవడం, వార్డెన్ శ్రీనివాసరావు, కుక్ సోమేశ్వరరావులను బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సస్పెండ్ చేశారు. మంచి వార్డెన్ ఏర్పాటు చేసి సరైన భోజనం ఏర్పాటు చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. రెసిడెన్షియల్లో కూడా పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలి. సౌకర్యాలతో పాటు వారికి చదువుకునే వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రి గారు మాకందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఇప్పుడు కొత్తగా ఈ హాస్టల్ పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో పాటు పిల్లల యొక్క బాగోగులు చూడడానికి హెల్త్ యాప్ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో మనకి కింద స్థాయి కామాటి నుంచి సెక్రటరీ వరకు కూడా వారు చేయాల్సిన విధులు కరెక్ట్గా చేయాలి. వీళ్ళందరూ సక్రమంగా పనిచేయాలి. ఎస్ఓపి కూడా తయారు చేయమని చెప్పారు. ఆ ఎస్ఓపి కూడా తయారు చేయడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా దానికి సంబంధించి జీవో కూడా ఇప్పుడు విడుదల చేశారు. సో ముఖ్యంగా ఈ మా తనిఖీ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకి తాగడానికి మంచినీరు, మంచి ఆహారం హాస్టల్స్లోన అదేవిధంగా రెసిడెన్షియల్లో కూడా పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలి. సౌకర్యాలతో పాటు వారికి చదువుకునే వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రి గారు మాకందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఇప్పుడు కొత్తగా ఈ హాస్టల్ పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో పాటు పిల్లల యొక్క బాగోగులు చూడడానికి హెల్త్ యాప్ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో మనకి కింద స్థాయి కామాటి నుంచి సెక్రటరీ వరకు కూడా వారు చేయాల్సిన విధులు కరెక్ట్గా చేయాలి. వీళ్ళందరూ సక్రమంగా పనిచేయాలి. ఎస్ఓపి కూడా తయారు చేయమని చెప్పారు. ఆ ఎస్ఓపి కూడా తయారు చేయడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా దానికి సంబంధించి జీవో కూడా ఇప్పుడు విడుదల చేశారు. సో ముఖ్యంగా ఈ మా తనిఖీ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకి తాగడానికి మంచినీరు, మంచి ఆహారం హాస్టల్స్లోన రెసిడెన్షియల్లో కూడా పిల్లలకి